మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీలు ప్లాన్ మార్చాయి. ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం చేస్తూ వచ్చిన పార్టీల నేతలు ఇక కలిసి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రం కలిసి ప్రచారం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. నిడదవోలులో ఈ నెల 10న రోడ్ షో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తణుకులో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం రోడ్ మార్గాన సాయంత్రం 7 గంటలకు నిడదవోలులో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షోలు, సభలు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, చెప్పండి. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి వారే ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. అంటే సభలు నిర్వహించినప్పటికీ కూడా కూటమి సభ, బట్ తర్వాత మాత్రం ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు కూటమిలోని పార్టీలు. సో మరి ఇప్పుడైతే కలిసి గోదావరి జిల్లాలో, అంటే తూర్పు గోదావరి జిల్లాలో సభలు, ప్రచారాలు, యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. దానికి సంబంధించి వివరాలు ఇవ్వండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు కూడా వేరువేరుగా బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు వ్యూహం మార్చి కూటమి ఆధ్వర్యంలో ఉమ్మడిగా బహిరంగ సభలు, రోడ్ షోలు కూడా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గోదావరి జిల్లాలలోనే ఈ ఉమ్మడి ప్రచారం స్టార్ట్ చేయాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ నెల 10వ తేదీ నుంచి తప్పనిసరిగా నిడదవోలులో, అంటే పోటీ చేస్తున్న నిడదవోలులో 10వ తారీఖు రోడ్ షో, బహిరంగ సభ, అలానే 11వ తారీఖు పి గన్నవరం, తర్వాత అమలాపురం, తర్వాత తణుకు, ఇలా 4 చోట్ల కూడా గోదావరి జిల్లాల్లో రోడ్ షో, బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసినటువంటి ప్రచారం ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరితోటి యాత్రలు, అలానే చంద్రబాబు ప్రజాగళం పేరుతోటి విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తప్పనిసరిగా కూటమి అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో 3 పార్టీలు కలిసి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా రోడ్ షోలు, ఉమ్మడిగా ప్రచారము, ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని కూడా స్పీడ్ పెంచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ మేరకు షెడ్యూల్ కూడా దరిదాపుగా ఖరారైందని చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిడదవోలు, తణుకు, అమలాపురం ఈ ప్రాంతాలలో, పి గన్నవరం ఈ 4 చోట్ల తప్పనిసరిగా 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా బహిరంగ సభలకు షెడ్యూల్ విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా 3 పార్టీలు ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతోటి ప్రజల్లోకి వెళ్తున్నారు. అలానే నోటిఫికేషన్ కంటే ముందే, అంటే నామినేషన్ కు సంబంధించినటువంటి గెజిట్ కాడికి ముందే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రజల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ప్రజల్లో ఇది ఇచ్చేటువంటి భరోసా, అలానే ప్రజలకు సంబంధించినటువంటి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద మాట్లాడతాము. అలానే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒక దారుణాలు అయితే ఉన్నాయో వాటిని ప్రజల వద్ద ప్రస్తావించడము, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తప్పనిసరిగా ఇటు మలుపుకునే విధంగా కూడా ఉమ్మడిగా ప్రచారం చేయాలంటూ కూడా కూటమి నేతలు సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగానే 3 పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళనున్నాయి. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.